రాష్ట్రంలో ఇన్ని మెడికల్ కాలేజీలు ఉంటే ఒక్క నారాయణ మెడికల్ కాలేజ్లోనే విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారన్నారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. 4 ఏళ్లలో 5 మంది విద్యార్థినులు ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఏంటని ప్రశ్నించారు. ఆడబిడ్డలు ఆత్మహత్య చేసుకొని చనిపోతే నెల్లూరులో ఉన్న నారాయణ కనీసం వారిని కడచూపు కూడా చూడకపోవడం దారుణమన్నారు. తాను ఏదో ఉద్ధరించాలని నెల్లూరు సిటీలో తిరుగుతున్నారని, 4 ఏళ్లు ప్రజలకు కనిపించకుండా దూరంగా వెళ్లిపోయిన నారాయణ తనను విమర్శించడం సిగ్గుచేటని మండిపడ్డారు. మీరు ఒక ఓటు వేసేటప్పుడు మీ నాయకుడికి మీరు ఓటు వేసేటప్పుడు ఇది ఆలోచన చేసి ఓటు వేయండి. నేను చెప్పింది అబద్ధమైతే నారాయణ మెడికల్ కాలేజీలో గత 5 సంవత్సరాలలో 6 సంవత్సరాల్లో 5 మంది ఆడబిడ్డలు ఆత్మహత్య చేసుకున్నారు. ఒక్క ఆడబిడ్డ చనిపోయినప్పుడల్లా ప్రతిసారి ఆయన నెల్లూరులోనే ఉన్నాడు, అదే క్యాంపస్లో ఉన్నాడు. కనీసం ఆడబిడ్డ కడచూపైనా చూశాడు అతను. మీ బిడ్డ కాదు, వేరే ఊర్లో బిడ్డ కాబట్టి మాకు సంబంధం లేదనుకుంటారేమో. ఒక్కసారి మానవత్వంతో ఆలోచన చేయండి. ఇది నేను చెప్పింది తప్ప ఒప్ప? 5 మంది ఈ రాష్ట్రంలో ఏ మెడికల్ కాలేజ్లో కూడా ఒక ఆడబిడ్డ సూసైడ్ చేసుకోలే. ఒక్క నారాయణ మెడికల్ కాలేజ్లోనే 5-6 బిడ్డలు చేసుకున్నారు. ఒక్క బిడ్డనైనా సరే కడసార పోయి చూసాడా? కనీసం ఆ క్యాంపస్లోనే 10 అడుగులు వేస్తే ఆ బిడ్డను చూడొచ్చు. ఒక్క బిడ్డనైనా పోయి చూసి ఇది చేశాడా? అట్లాంటి మానవత్వం లేని మనిషి. ఇదే మన బిడ్డలకి జరిగితే మనం అట్లాంటి వ్యక్తిని ఎన్నుకుంటామా? అట్లాంటి వ్యక్తినికి ఓటు వేయాలని ఆలోచన చేస్తామని మాత్రం ఆలోచించండి. నేను చెప్పింది తప్ప ఒప్ప, నిజమా కాదా తేల్చుకోండి. జరిగిన మాట వాస్తవాలు కాదా? చాలాసార్లు కూడా చెప్పాను నేను. ఈ రోజు దానికి సమాధానాలు చెప్పలే, ఏదేదో సమాధానాలు చెప్తాడు.